పోర్టు కథ కంచికి చేరలేదు, పోర్టులోనే తిరుగుతోంది. డీప్ సీ పోర్టు నుంచి యాంకరేజ్ పోర్టు దాకా వచ్చింది. దాంతోపాటు 10 రోజుల పాటు అలా ఊరించి బీజేపీ మొత్తానికి తాంబూలం ఫడ్నవీస్ చేతిలోనే పెట్టింది. అనుకున్నదే బ్రాహ్మణ్ బనియా పార్టీగా ఎప్పుడో పడ్డ ముద్రని సార్థకం చేసుకొని మరీ ఫడ్నవీస్కి ఆ ముఖ్యమంత్రి స్థానాన్ని కట్టబెట్టింది. తాను ఓబీసీలకు ఇస్తానన్న వాగ్దానం నుంచి బయటపడింది, మొత్తానికి బయటకు దూరంగా జరిగింది. దీని ఇంపాక్ట్ రేపొద్దున తెలంగాణ రాబోయే రోజుల్లో తెలంగాణ మీద ఆంధ్ర మీద కూడా పడవచ్చు. ఆంధ్ర మీద పెద్దగా లేకపోయినా తెలంగాణ మీద పడే అవకాశం అయితే స్పష్టంగా ఉంది. ఇంకా బోల్డెన్ అంశాలు ఇవన్నీ కూడా చాలా ఫ్రాంక్గా మాట్లాడటానికి వచ్చేసారు తెలకపల్లిరావు గారు. నమస్తే తెలకపల్లిరావు గారు. యాంకరేజ్ పోర్టు నుంచి డీప్ సీ పోర్టు, డీప్ సీ నుంచి యాంకరేజ్ పోర్టు, బాధితులు స్వాతంత్ర సమరయోధులాగా పోర్ట్రే అవుతున్న సందర్భం చాలా స్పష్టంగా మేనిఫెస్ట్ అవుతుంది. అంటే చరిత్ర రాసే వాళ్ళు మన వాళ్ళే అయితే మనకి బిట్రయర్స్ కూడా సర్దార్ భగత్ సింగ్ లాగా కనిపించే అవకాశాలు ఉన్నాయి. అవునా కదా సార్? ఓకే, పెద్ద పెద్ద చాలా విశేషణాలు వాడారు, అవన్నీ నేను మీకు వదిలేస్తా. కానీ బట్ హిస్టరీ ఈజ్ రిటర్న్ విత్ ది సోర్డ్ ఆఫ్ ది విక్టర్ అని ఒక సామెత ఉంది. గెలిచినవాడు జోజీతా పోయి సికిందర్ అని. ఇప్పుడు వాస్తవంగా కథ ఎక్కడ మొదలై ఎక్కడికి వచ్చింది? రేషన్ బియ్యం అక్రమం దగ్గర నుంచి, రేవు దగ్గర నుంచి వచ్చి అదేదో వాళ్ళ వ్యాపారాలు వాళ్ళ లావాదేవీల వరకు వచ్చింది. నేను ఒకటే చెప్తున్నా, 4 రోజుల నుంచి కూడా పూర్తి వివరాలు బయట పెట్టండి. ఏం జరిగింది? మంత్రివర్గ సమావేశం జరిగింది వాసుదేవన్. మంత్రివర్గ సమావేశం అధికారికంగా దీని మీద ప్రకటన చేసిందా? ఎందుకు చేయలేదు? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు, ఇలా అన్నాడు అలా అన్నాడు అని ఒక కమిటీ వేశారని అదొకటి. అచ్చెన్నాయుడు నాదెండ్ల మనోహర్ కలిసి చెప్పేటిన ప్రెస్ మీట్ ఒకటి. ఇప్పుడు తాజాగా క్లియర్గా జరిగింది ఒక్కటే, కేవీ రావు దగ్గర నుంచి బలవంతాన అరబిందో వాళ్ళు తీసుకున్నారు కాబట్టి దీని మీద కేవీ రావు ఫిర్యాదు మేరకు ఒక సిఐడికి విచారణ అప్పగిస్తున్నారని. అంటే రేషన్ బియ్యం కథ ఎక్కడికి పోయింది? ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అది తర్వాత ఏమవుతుందో నాకు తెలియదు. పవన్ కళ్యాణ్ విజిట్ ఏమైంది, ఎక్కడెక్కడికి పోయింది, ఇదంతా అర్థం కాని ఒక పరిస్థితి. అంటే ఇక్కడ కనిపిస్తుంది ఒకటి, జరుగుతున్నది ఒకటి అని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే మనకి కంక్లూజన్ ఇలా రావాలి అనుకున్న మధ్యకాలంలో, ఈ మధ్య కాదు, గత 10 ఏళ్లలో మన మిత్రుడు ప్రేక్షకులకు త్రివిక్రమ్ తీసిన సినిమాలు చూస్తే మీరు అత్తారింటికి దారే చూసినా, అలవైకుంఠపురంలో చూసినా బలవంతంగా రాయించుకోవడాలు, దాదాపు ఈ కథ అలవైకుంఠపురానికి చాలా దగ్గరగా ఉంది వాస్తవంగా చెప్పాలంటే. 2000 ఆయన చేత బలవంతంగా వీళ్ళు రాయించుకున్నారు సార్. బట్ ఆయనకి ఎలా తెలియదు ఎవరితో ఆయనకి ఎలా వచ్చింది అనేది కూడా వస్తాయి కదా. ఇప్పుడు సిఐడి హ్యాస్ టు ప్రోబ్ దట్ యాంగిల్ ఆల్సో. వేర్ ఫ్రమ్ హీ గాట్ దట్ 2000 acres ఆర్ సంథింగ్ లైక్ దట్. అంటే ప్రాబ్లం ఏమంటే ఒకటి, తప్పకుండా రేషన్ బియ్యం దారి మళ్ళిందాన్ని కనిపెట్టాలి. పవన్ కళ్యాణ్ అంత సర్ప్రైజ్ విజిట్ చేసి మెరుపు దాడి చేసి దాని మీద ఇంత సంచలనం వచ్చినటువంటి పరిస్థితుల్లో ఏ ప్రాతిపదిక మీద అక్కడికి వెళ్ళారు? వెళ్ళడానికి ఒక ప్రాతిపదిక ఉండాలి కదా, దాన్ని ఇంతవరకు పంచుకుంటుంది లేదు. మూడో విషయం, ఎవరు రవాణా చేశారు, ఎవరి స్టోర్ నుంచే వెళ్ళాయి? నాదెండ్ల మనోహర్ వెళ్ళి గోదాములను తనిఖీ చేయడం నేను 2-3 సార్లు స్క్రీన్ మీద చూశాను. ఎవరి గోదాములు అవి? చాలా కీలకమైన అంశం ఏమంటే, నేను ఇందాక స్థానిక రేవులో ఉన్న కార్మిక నాయకులు, పోర్ట్ వాళ్ళతో కూడా నేను మాట్లాడుతున్నాను. జస్ట్ ఇక్కడ తెలుసుకుందామని, ఊరికే మీడియాలో హడావుడు ఎందుకని. సార్, ముతక బియ్యము లేదా రేషన్ బియ్యము ఎగుమతి చేస్తున్నారు. ఇది ఇప్పుడు కాదు, 40 సంవత్సరాల నుంచి జరుగుతుంది. ఈ 40 ఏళ్లలో ఏ పార్టీలు మారినా, అసలు రాష్ట్రం రెండైనా, అప్పుడు స్థానిక ఎమ్మెల్యేలు అందరూ వాళ్ళ దగ్గర ఏదో 1-2 తప్ప ఎక్కువ మంది వాటా తీసుకోవడం మీద జరుగుతుంది. కానీ రహస్యం ఏమంటే, ఈ ముతక బియ్యాన్ని పాలిష్ చేసేటటువంటి గోడౌన్స్ ఎక్కడున్నాయి? అవి ఆ పోర్టు చుట్టుపక్కలే ఉన్నాయి, సరౌండింగ్ ఏరియాస్లోనే ఉన్నాయి. వీళ్ళ కనుక నిజంగా దాన్ని అరికట్టడమే వాళ్ళ లక్ష్యం అయితే కనీసం ఒక 4 గోడౌన్లను ఈ పాటికి బయట పెట్టి వాళ్ళని అడిగితే చెప్తారు వాళ్ళకి ఎవరు పంపిస్తున్నారు. అందుకని రేషన్ బియ్యానికి దారి మళ్ళడానికి ఆరిజిన్ ఏంటి అనేది పక్కన పెట్టి ఈ ద్వారంపూడి దగ్గర లేకపోతే అరబిందో దగ్గర లేకపోతే ఎవరు కేవీ రావు దగ్గర ఆగడం వల్ల ఏమాత్రం మనం ఎక్కడికి చేరం. నేను ఇంకోటి కూడా చెప్తున్నా, అసలు సీ పోర్ట్స్, యాంకరేజ్ పోర్ట్ ఏర్పాటు చేయటము, దానికోసం సెడ్జు పెట్టడము, 8,000 అని చెప్పి 10,000 ఎకరాలు తీసుకోవటము, ఇది రాజశేఖర రెడ్డి హయాంలో మొదలై జగన్ హయాం వరకు ఇప్పటి వరకు కొనసాగుతుంది. ఈ స్టోరీ యొక్క పూర్తి లోతుల్లోకి ఎందుకండి వెళ్ళరు? ఇప్పుడు వామపక్షాలు, కార్మిక సంఘాలు దీని మీద ఉద్యమాలు చేస్తాయి. ఇంకోటి కూడా
కేవీ రావుకు ఇవన్నీ ఇచ్చినప్పుడు ఆ భూములు రైతులకు తీసుకున్నారు. చాలా జరిగింది, చాలా ఆరోపణలు ఉన్నాయి, అవన్నీ రికార్డ్ అయ్యి ఉన్నాయి, పెద్ద ఇదేం కాదు. ముందు వాళ్ళ దగ్గర పత్రాలు తీసుకొని బ్యాంకుల్లో పెట్టి అప్పు తెచ్చి ఆ డబ్బులు తెచ్చి మాకు కట్టారని రైతులు ఆరోపణలు చేశారు. ఒక 2000 ఎకరాల వరకు ఐచ్ఛికంగా ఇచ్చుంటారు, మిగిలినవన్నీ ఇలా తీసుకున్నవన్నీ. దానికి తగినట్టు ఈరోజు ఒక పెద్ద పత్రికలో స్టోరీ చూస్తే ఆ 2000 ఎకరాలు వదిలేశారు, 8000 ఎకరాల వరకే చెప్తున్నారు. కాబట్టి ఇంకా థర్డ్ పాయింట్, ఇదంతా జరిగింది డీప్ సీ పోర్ట్లో. ఇప్పుడు చర్చ జరుగుతుందంతా యాంకరేజ్ పోర్ట్ గురించి. దీన్ని నమ్ముకొని 20,000 కుటుంబాలు బతుకుతున్నాయి వాసుదేవన. అవును. మరి మీరు అధికారికంగా మంత్రివర్గం జరిగినప్పుడు ఉప ముఖ్యమంత్రి స్వయంగా ఇంత సాహసయాత్ర చేసి దీన్ని పట్టుకున్నప్పుడు దాని మీద ఒక అధికార వివరణ ఇవ్వరు, దానికోసం ఒక కమిటీ వేయరు. చాలా సరప్టియస్గా, చాలా నిగూఢంగా ఒక ఫిర్యాదు వస్తుంది. ఆ ఫిర్యాదు మీద సిఐడి, అంటే చివరికి జరిగింది ఏంటి, ఇప్పుడు జరుగుతున్నదంటే సిఐడి వాళ్ళు కేవీ రావు ఆస్తులు తీసుకోవడం మీద, కేవీ రావు సొంతం అని కూడా కాదు, అదొక పోర్ట్స్ సంస్థ. నేనేమి అరవింద వాళ్ళు తీసుకోలేదని, లేకపోతే విజయసాయిరెడ్డి పాత్ర అంటే అవన్నీ తర్వాత దర్యాప్తులో వాళ్ళు చేసుకోవచ్చు. కానీ రేషన్ బియ్యం ఏమైంది, రేషన్ బియ్యం పట్టుకోవడానికి ఇన్ని అవకాశాలు ఎందుకు చేయలేదు, యాంకరేజ్ పోర్టును ఎందుకు టార్గెట్ చేస్తున్నారు, జరిగింది సీ పోర్ట్ అయితే. 4వది ఇప్పుడు జగన్, కానీ వాళ్ళ నాన్నకాలం నుంచి సాగినటువంటి ఈ తతంగాలు, ముందు రాజశేఖర రెడ్డి, తర్వాత రాష్ట్ర విభజన, తర్వాత 2014-19 మధ్యలో చంద్రబాబు నాయుడు మొదటి ప్రభుత్వము, ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం, ఈ మొత్తం పరిణామ క్రమం ఎందుకని పవన్ కళ్యాణ్ కానీ నాదెండ్ల మనోహర్ కానీ, మనోహర్ అయితే మరి అరబిందో తీసుకున్నాక సరే అరబిందో తీసుకోకముందు నుంచి జరుగుతుందనేది అందరికీ తెలుసు. అంటే 2014-19 గురించి మాట్లాడటానికి మనోహర్ గారికి కొన్ని అభ్యంతరాలు అది ఎందుకు ఉంటాయి, ఎందుకంటే వాళ్ళు కూటమిలో ఉన్నారు కదా సార్. కూటమిలో ఉన్నప్పుడు ఎలా మాట్లాడతారు, మనం కూడా కొంచెం చూసి ఉన్నట్టు వెళ్ళిపోవాలి. ఓకే 14 ఇప్పుడు ఏమైంది ఇంకో